వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగులుతోందట. షాకుల మీద షాకులు జరుగుతున్నాయట. షాకుల మీద షాకులు జరుగుతున్నాయని చెప్పడం కంటే కూడా కాంగ్రెస్ స్వయంకృత అపరాధమే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ ని డైలమాలో పడేసిందట. ఇక్కడ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి విచక్షణ మర్చిపోయి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉంటే జేపీ నడ్డా లాంటి నేతలు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించడంతో ఒక్కసారిగా ప్రజలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీకి నీరాజనం పడుతున్నారట. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ని తీసుకొని వచ్చాను, వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. వీటి గురించి మాట్లాడుకుందాము. నేహ గురించి మనందరికీ తెలిసిందే. లవ్ జిహాద్కి బలైపోయిన కర్ణాటకకు చెందిన అమ్మాయి నేహాను మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించి చివరకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను హత్య చేశాడు. అయితే ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయినప్పటికీ నేహ తల్లిదండ్రులను ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నేత కూడా పరామర్శించలేదు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా వెళ్లి నేహా తల్లిదండ్రుల్ని పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నేహా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు కర్ణాటక ప్రభుత్వంపై నమ్మకం లేదని, తమ బిడ్డ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. అందుకు జేపీ నడ్డా మాట్లాడుతూ నేహా మరణానికి కారకులైన వారిని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంత అన్యాయం! సొంత పార్టీ నేతకే ఆ పార్టీ న్యాయం చేస్తుంది అనే నమ్మకం లేదట. పేరున్న ఒక్క నేత కూడా వెళ్ళి, ఆయన కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటరే కదా, వెళ్ళి పలకరించాలి కదా. అసలు అయినా కాకపోయినా ఏ రాజకీయ ఏ ఆస్తిపరుడు కాకపోయినా ఒక సాధారణ తల్లిదండ్రులైనా వాళ్ళను పరామర్శించాలి కదా. ఒక ఆడపిల్ల కష్టపడి కని పెంచుకొని కళ్ళ ముందు ఎవడో ఒక పైశాచిక వెధవ ఆ ప్రాణాలను బలి తీసుకుంటే కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్ళ కన్నీరు దొడవడానికి కూడా వీళ్ళకి చేతులు రావట్లేదు అని అంటే ఎవరి సంతుష్టీకరణ కోసం వీళ్ళు రాజకీయాలు చేస్తారు? ఎవరి మెప్పు కోసం? కన్నీళ్లు తుడిస్తే పడే ఓట్లు పడవనుకుంటున్నారా? ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? పగోడు కూడా కింద పడితే అయ్యో పాపం అంటామే. అలాంటిది ఒక ఆడపిల్ల ప్రాణం పోతే అయ్యో పాపం అనడానికి వీళ్ళకు నోరు రాట్లే. ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న నేతే నాకు నమ్మకం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నా బిడ్డ చావుకు న్యాయం చేస్తుందని నమ్మకం లేదు దొర, దీన్ని సిబిఐకి అప్పచెప్పండి అని జేపీ నడ్డాని వేడుకున్నారట. కుల మతాలకు అతీతంగా నిజంగా ఏ క్షణంలో ఎవరికి ఒక నాయకుడి అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పేవాడే నిజమైన నేత. మరి ఆ ధైర్యం చెప్పడంలో కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతుంది? ధైర్యం చెప్పడానికి ఎందుకు బీజేపీ ముందుకు వస్తోంది? అక్కడున్న ప్రజలు ఆలోచన చేస్తున్నారట. ఇదే క్వశ్చన్ అక్కడున్న బీజేపీ నేతలు కూడా అంటున్నారట. దీంతో పాటు ఎన్నికలకు ముందు సరిగ్గా 4 రోజుల వ్యవధిలో కర్ణాటకలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 3 రోజుల క్రితం కర్ణాటకలో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. నేహా అనే హిందూ అమ్మాయిని మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించి ఆమె ఒప్పుకోకపోవడంతో నేహాను పొడిచి హత్య చేశారు. దీంతో ఈ విషయం కర్ణాటక మొత్తం సంచలనంగా మారింది. అయితే నిందితులను ఇప్పటి వరకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. పైగా ఇది లవ్ జిహాద్ కేసు కాదని వాదిస్తోంది. దీంతో లింగాయత్ మత పెద్దలు రంగంలోకి దిగారు. కర్ణాటకలోని అతిపెద్ద సామాజిక వర్గం. కర్ణాటకలో వీరి జనాభా దాదాపు 17% ఉంటుంది. అటువంటి బలమైన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన మత పెద్దలు నేహాను హత్య చేసిన నిందితులను శిక్షించాలని ధర్నాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. నేహాకు సంబంధించి అసలు లవ్ జిహాదే కాదు అని చెప్తున్నారు. మరి దీనికి ఏం పేరు పెడతారు సార్? ప్రేమించి మోసం చేసి, ప్రేమించలేదనో ఇంకో కారణమనో పొడిచి చంపుతున్న ఈ నరరూప రాక్షసులకు ఏమైనా కొత్త పేరుంటే చెప్తారా? అక్కడ ఆడపిల్ల చనిపోయింది. అదే మీ కుటుంబంలో అమ్మాయి అయితే ఆ బాధ అర్థమైద్దేమో. ఏ కుటుంబంలో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, కోరుకోకూడదు కూడా. కానీ ఆ బాధ అనేది మీకు ఎందుకు తెలవట్లేదు? ఇప్పుడు కర్ణాటకలో అస్సలకి హిందూ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పేరు సంపాదించుకుంది. అక్కడ ఎంతలా పేరు సంపాదించుకుంది అని అంటే అక్కడ జై పాకిస్తాన్ అని నినాదాలు చేసిన, రాముల వారి విగ్రహానికి సంబంధించి శిలనిస్తే ఫైన్ వేసిన, ఆటోల మీద హిందూ కొటేషన్స్ పెట్టుకున్నా ఏం జరుగుతుంది, అలాగే ఇంటి మీద ఆంజనేయ స్వామి జెండాలు పెట్టుకున్నా, ఇవన్నీ చూసి ఒక వర్గానికి సంబంధించిన సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనేది తెచ్చుకుంది. ఇప్పుడు నేహ మరణం తర్వాత, నేహ హత్య తర్వాత ఒక్కరు కూడా నేహ కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం, అలాగే నేహ విషయంలో న్యాయం చేస్తామని చెప్పకపోవడం, అసలు అది లవ్ జిహాదే కాదని మాట్లాడటం
అక్కడున్న మిగిలిన సామాజిక వర్గాన్ని కూడా కాంగ్రెస్ అంటేనే అసహించుకొని రాజేశాయట. 17% ఉన్న లింగాయతులు ఈరోజు కాంగ్రెస్కి ఎదురు తిరిగారట. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలా లింగాయత్ వర్గం మొత్తం కాంగ్రెస్కి ఎదురు తిరగడం అనేది భారీ దెబ్బగా తెలుస్తోంది. అసలు వచ్చే 1 సీటు 2 సీట్లు కూడా రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇదే కాదు, అంటే నేహ విషయంలోనో లేకపోతే ఇంకో విషయంలోనో లింగాయతులు ఎదురు తిరగడమే కాదు, ఇంత జరుగుతున్నా లవ్ జిహాదే కాదంటే మరొక కేసు వెలుగులోకి వచ్చిందట. అదైతే దారుణం. ఎంత దారుణము అనేది మీకు చదివితే అర్థమవుతుంది. ఇంత దారుణ పరిస్థితిలోకి కర్ణాటక ఎందుకు వెళ్తోంది? నిద్రపోతోందా ప్రభుత్వం? నీళ్లు కావాలంటే మాకు ఓటేయాలి అని అంటది. పాకిస్తాన్ నినాదాలు చేసే అనుచరులున్న నాయకుడిని రాజ్యసభలో కూర్చోబెడతా అంటది. రాముడు దేవుడే కాదంటది. ఇక్కడ ఒకళ్ళ సంతుష్టీకరణ కోసమే మేము పనిచేస్తామంటది. ఆంజనేయ స్వామి జెండాలు పెట్టుకోకూడదు అంటది. జై శ్రీరామ నినాదాలు చేయకూడదు అంటది. అసలు ఏం జరుగుతోంది? ఇలా ఒక మూకకు కొమ్ము కాస్తే జై హనుమాన్ చాలీసా పారాయణం పెట్టుకున్నోడిని కొట్టిండ్రు కదా, ఆడపిల్లల మీద అత్యాచారం చేసి చంపేస్తుంటే లవ్ జిహాదులు అనట్లేదు కదా అని రెచ్చిపోయిన మూకలు ఇంకో అఘాయిత్యానికి పాల్పడ్డారట. దానికి సంబంధించి కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. కర్ణాటకలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న నేహ అనే విద్యార్థిని లవ్ జిహాద్ పేరుతో మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో లవ్ జిహాద్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా కర్ణాటకలోనే కావడం గమనార్హం. రఫీక్ అనే వ్యక్తి పెళ్లైంది. 28 సంవత్సరాల మరో పెళ్లైన యువతి వెంట పడ్డాడు. ఆమె ఎస్సీ షెడ్యూల్ కులాన్ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ రఫీక్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వివాహిత అయిన షెడ్యూల్ కులాలకు సంబంధించిన మహిళ వెంట పడ్డాడు. ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని, రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలని వేధించాడు. అయితే అందుకు ఆ షెడ్యూల్ కులాల మహిళ ఒప్పుకోకపోవడంతో చివరికి ఆ మహిళను అత్యంత దారుణంగా రేప్ చేసి హింసించాడు. ఇందుకు రఫీక్ భార్య కూడా రఫీక్కు సాయం చేసిందట. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్రేమ కాదు, పిచ్చి, మతోన్మాదం. నమాజ్ చేయండి, బుర్కాలు వేసుకోవాలి. అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ప్రైవేట్ పార్ట్స్లలోకి కారం పెట్టేసి ఫెవికాల్తో నోరు సౌండ్ రాకుండా అతికిచ్చేసి ఎంత దారుణంగా పైశాచికంగా ప్రవర్తించారు అనేది సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇట్లా అనిపించేస్తోంది. హిందూ ఆడపిల్లలు అంటే ఒక్కొక్క నా కొడుక్కి ఎలా కనబడుతుంది? మీ చేతుల్లో బలిగాడానికి అమ్మాయిగా కన్నారా? ఇన్ని సంవత్సరాలు పెంచినరా? అసలు నాకు అర్థమే కాదు. మోడీని పొగుడుకుంటూ పాట రాస్తే అల్లాహు అక్బర్ అనండి అని కొడతాడు. ప్రేమించడం అంటే బుర్కా వేసుకోకుంటే నమాజ్ చేయకుంటే చంపేస్తామంటారు. ఏంది ఇదంతా? ప్రభుత్వాలు ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు? అక్రమ మత మార్పిళ్లకు చెక్ పెడతామంటే అలాంటి బిల్లులు తీసుకురావద్దంటారు. ఇలా చచ్చిపోవడానికా? అలాంటి చట్టాలు తీసుకురాకుండా ఉంటే ఇలా వాళ్ళ చేతుల్లో దారుణంగా హత్యలకు గురవ్వడానికి ఆడపిల్లలు. భారతదేశాన్ని చెరబట్టాలి అంటే ఆడపిల్ల అనే వాళ్ళు లేకుండా చేయాలి. భారత మాత ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లని ఒక శక్తిని చూస్తూ పూజిస్తుంటారు. ఆ శక్తి మీద అటాక్ చేసి ఆ శక్తిని వినాశనం చేసేస్తే వీళ్ళు బాగుపడిపోవచ్చు అనే ఆలోచన. అందుకే కావచ్చు రాహుల్ గాంధీ శక్తిని వినాశనం చేయాలి అని చెప్పిండు. రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని అనుసరిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆడపిల్లల మీద ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నా మాట్లాడట్లేదు. ఎంత ఘోరం! అసలు నాకు తెలియక అడుగుతా, ఒక ఆడపిల్లని చంపేస్తే నమాజ్ చేయట్లేదనో, బుర్కా వేసుకోవట్లేదనో, ప్రేమ పేరుతో వంచో, ఇవి అసలు సమస్యలే కాదన్నట్టు ప్రవర్తించే ప్రభుత్వాన్ని ఏం చేయాలి? వరుసగా కర్ణాటకలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఎందుకు అక్కడ ప్రభుత్వం నోరు తెరవట్లేదు? అందుకే ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించడానికి రాజ్యాంగం ప్రజలకు కూడా ఒక హక్కునిచ్చింది. అదే ఓటు. ఎప్పుడైతే ఈ ఓటును సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు ఇలాంటి నాయకులకు చెక్ పెట్టచ్చు. ఏదేమైనా కానీ ఏ పార్టీ నాయకులైనా అనా స్పందించండి. మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది. ఈరోజు పక్కింటి దాకా వచ్చిన సమస్య ఏదో ఒక రోజు మీ ఇంటికి కూడా వస్తుంది. రాదు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకున్నట్టే. ఏం చేస్తే ఒక ఆడపిల్లగా బ్రతకనీయగలుగుతారో ఆలోచించండి. ఎందుకు 33% రిజర్వేషన్లు? ఎందుకు ఇంట్లో కూర్చుంటే? అందుకే కావచ్చు రేవంత్ రెడ్డి అన్న ఆడవాళ్ళందరూ ఇంట్లో కూర్చున్న 2500 ఇస్తా అని చెప్పిండు. మీరు బయటకు వస్తే ఇలాంటి మూకలు ఉంటారమ్మా, ఆ మూకల నుంచి మిమ్మల్ని కాపాడలేం కానీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకోండి, ఉచిత కరెంట్ ఇస్తాం, 2500 ఇస్తామని చెప్తాను. ఇంటికే పరిమితం చేస్తారా ఆడపిల్లని? ఇంటికే పరిమితం చేసినా ఇంట్లో అయినా సేఫ్గా ఉంటుందని గ్యారంటీ ఉందా? ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టే చట్టాలు రావాలి.
ఆడపిల్లను బ్రతకనివ్వండి. భయమేస్తోంది. ఇలాంటి మూకల చేతిలో అత్యాచారాలకు గురై అత్యంత దారుణంగా చనిపోవడం కంటే కడుపులోనే చంపేసుకుంటే తప్పేముంది అని మళ్ళీ తల్లిదండ్రులు ఆలోచించే స్థాయికో, లేకపోతే 12 సంవత్సరాలకో 11 సంవత్సరాలకో బాల్య వివాహం చేసి పంపిస్తే ఇక ఆ తర్వాత మా పని అయిపోతుంది, ఎవరి చేతిలోనో బలి కాకుండా ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచించే స్థాయికో సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్ళే విధంగా తయారు చేయకండి. రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఇలాంటి వాళ్ళని శిక్షించడం పెద్ద టైం పట్టదు. ఇలాంటి విషయాల్లో నాకైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథే కరెక్ట్ అనిపిస్తాడు. ఇలాంటి వాటి విషయంలో షరియా చట్టాలే కరెక్ట్ అనిపిస్తాయి. ఆడపిల్లను తప్పుగా చూసినోడిని నడి రోడ్డు మీద ఉరేసినా తప్పులేదనిపిస్తుంది. అలాంటి చట్టాలు తీసుకురండి. దేశమంతా ఒకే చట్టం అంటే ఒప్పుకోవట్లేదు. అలా దేశమంతా ఒకటే కఠినమైన చట్టాలు వస్తే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి. రాష్ట్రాల చేతుల్లో లేకపోతే మతాల ప్రాతిపదికన చట్టాలుంటే ఇలా ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతాడు. కర్ణాటకలో ఈ దారుణ పరిస్థితులకైతే చెక్ పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ రేపు ఏ అమ్మాయి ఎవడి చేతుల్లో ఏ కారణంతో బలైందని వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయో మీకు చెప్పాల్సి వస్తుందో. భయం వేస్తోంది. భయం గుప్పెట్లో ఆడపిల్లలు బ్రతికే పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తోంది. తస్మత్ జాగ్రత్త. అమ్మాయిలు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అండ్ పేరెంట్స్ కూడా అమ్మాయి కళ్ళ ముందు లేకపోయినప్పుడు బాధపడే కంటే మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అమ్మాయి చుట్టూ ఏం జరుగుతుందనేది గమనించండి. స్నేహం ఒక గొప్ప వరం, కానీ మనం స్నేహం చేసేవాళ్ళు ఎవరు అనే దాన్ని బట్టే మన జీవితం యొక్క దిశ దశ నిర్ణయించబడుతుందని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. దీంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ డెవలప్మెంట్కే యూస్ చేస్తానని మాటిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ us అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే విత్ us.